సారీ గైస్, ఇందాక వీడియోలో వాయిస్ రాలేదు, సో అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్న వీడియో. మార్నింగ్ చర్చ్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాను. ఇప్పుడు వేరే చర్చ్ ఎవరన్నా భోగాపురం అంట. సో అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, జస్ట్ ఏదో బ్రేక్ఫాస్ట్ చేయాలి, వెళ్ళంగానే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇది మా సంగతి. నిన్నటి వీడియో అయితే కొంచెం టైం పట్టింది అప్లోడ్ గంటకి, లాంగ్ వీడియో అది. దగ్గర దగ్గర 30 to 45 minutes ఉంది. సో కొంచెం పేషెన్స్తో వీడియో చూడండి అంతే. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాం బయటికి. ఈ సందులో టిఫిన్ మటుకి నెంబర్ 1 ఉంది, సూపర్ ఉంది. కాపర్ వచ్చాక సమ్మర్ మినిస్ట్రీ మొత్తం తిరిగిన ఇన్ని రోజుల్లో ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ అక్కడ లైట్గా ఉండేది. ఇక్కడ మటుకి సూపర్ ఉంది. చాలా బయట తిన్నాక బయటకు వస్తే కూడా బ్రేక్ఫాస్ట్ అంటే అన్నీ బాగున్నాయి. ఎంత క్లైమ్ అది మన సంగతి. ఇలాంటి ఇవ్వాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ చర్చ్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ప్లే చేస్తా. బాయ్ గాయ్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చాం కదా, చాయ్ తాగడం బయట ఆగాం. ఇక్కడ ఇంతకుముందే వర్షం పడినట్టుంది. ఇల్లు రోజు అంతా తడిచిపోయింది, పడింది వర్షం. ఇప్పుడు ఇంకా చింతలు పడుతున్నాయి ఇక్కడ, మీకు కనబడుతుంది కదా. అక్కడ నమ్మే పడంగా అని చూపిస్తా. చాయా అయితే వర్షం పడుతుంది కాబట్టి అందరు టీ తాగుతున్నారు. సో ఎట్లా మీకు అన్న నా కోసం చాయ్ తెచ్చాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ప్లేస్ కాదు, ఇద్దరు ఎడే కూర్చోండు, ఇక్కడే పడుకుంటున్నాడు. ఇక్కడ ఫ్రీగా ఉంది. వాడేమో ఇక్కడికి రావాలని, అందుకే అయితే బయటికి తెక్కకుండా లోపల కూర్చొని కొట్టుకుంటా. టీ ఇచ్చా ఇప్పుడు మోడికి. నేనేమో తెలిసిందే కదా, చాయలు పడవ. ఎట్లాంటి క్లైమేట్ అయినా ఎట్లాగున్నా కానీ మన ఫేవరెట్ ఊపిరి. ఇంకేమైనా ఉంటే అది అదే టీ తాగకుండా కొట్టుకుంటున్నారు. టీ హడ పెట్టి కొట్టుకుంటున్నారు ఇద్దరు. నేనైతే మటుకి ఎంత చల్లగా ఉన్నా మన థమ్సప్ మనకే. సో తెచ్చుకో, కూలింగ్ లేదు. ఇంకో ఈ పెద్ద మనిషి పాప అనుకుంటుండ్రు. మా సారు, మా కులదైవం, మా పెద్ద అండ కోన టీ తాగుతుండు. అయినా కానీ థమ్సప్ తాగుతాడు. ఏదే నాని కదా అభిషేక్. ఓ మంకుల్ సారది అంకుల్. ఇక్కడ అయిపోయిన తర్వాత థమ్సప్ తాగి చిన్నగా బయలుదేరు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఆడికి పోయేది వస్తుంది. వర్షం పడుతుంది, మేబీ వర్షం ఫుల్ పడితే వీడియో తీస్తా, లేకపోతే అంతే. ఇక బాయ్ గాయస్. ఇప్పుడే వెళ్ళేదాంట్లో తాగాం. టైం ఉంది కొంచెం అని ఇక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని సెలెక్షన్ అంటారు అర్థం కాదు. మంచి వైబ్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్టెప్స్. ఈ వీడియోలో ఇప్పుడు ఇక్కడికి వెళ్దామని బయలుదేరాం. ఇక్కడికి వెళ్తాం. ఇప్పుడు స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తాం అందరం. వెళ్ళేదా మా వాళ్ళైతే కటింగ్ చేస్తారు. మీరు ఇజా మీకు చేసేది. సరే మేము అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు అక్కడ వీడియో ఆఫ్ చేసా, ఎందుకు ఆన్ చేయాలనిపించింది, అందుకు ఆన్ చేసా. ఇప్పుడు వెళ్ళేదాకా వీడియో తీస్తానా లేదా అన్నది తెలీదు. అందుకే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ క్లైమేట్ బాగుంది. మొత్తం పక్కా ప్రొఫెషనల్ విలేజ్ అన్నట్టు ఉంది. బాగుంది, నచ్చింది. వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ. నేను ఎప్పుడు ఊరు బయట ఆడో చూసిండు. అది కాసి మరి సంగతి. ఆ బీచ్ దగ్గర అన్నీ అయిపోయినాయి. బీచ్ దగ్గర వీడియో అయింది కానీ నిన్నటి వీడియో అది అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టేలాగా ఉంది. సిగ్నల్ లేదు ఇక్కడ. ఇప్పుడు వీడియో తీసుకున్నా, ఇది ఎడిట్ చేసి ఎప్పుడు పెడతాం కూడా తెలియదు. సిగ్నల్ అయితే అస్సలు లేదు. ఫోన్ వాటర్లో పని కానించి 5G రావట్లేదు సరిగ్గా. కాల్ వాటర్ ఎప్పుడు కూడా సిగ్నల్ అందుకోవట్లేదు. కొంచెం అదే డౌన్ఫాల్ ఇలా వెళ్ళిపోయింది. డౌన్ఫాల్ కిందకి వెళ్ళిపోయింది. సరే సంగతి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాం. 1 లైన్లో, లేకపోతే స్కిప్ కొట్టండి.
మీకు అక్కడ ఇదే ఇదే కనిపించేది మా వ్యాను. బట్ అక్కడ ఉన్నప్పుడు మీకు చూపించింది వెళ్తామని చెప్పింది ఈ స్టెప్స్. ఇప్పుడు అక్కడ జనం ఉన్నారు. మేము ఇక్కడికైతే వచ్చాము. ఇప్పుడు ఈ స్టెప్స్కి అయితే వచ్చాము. ఇక్కడికే ఇలా క్లిప్స్లో ఉంటుంది ఇది. ఇప్పుడు వాటర్ ట్యాంక్. ఇందాక అక్కడ వచ్చేదారిలో చూసాం, అక్కడ పైప్స్ ఉంది మొత్తం షవర్ లాగా, ఓపెన్ టాప్ ఉంది స్నానం చేయటానికి. నాకు ఎత్తంతగా చూసినప్పుడు చేతులు ఆగదు నీళ్ళు చూస్తే. ఆహా जी गाइस మా సంగతి. గాయస్ ఇప్పుడు ఇక్కడైతే కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాం. వేడి ఉంది ఎండగా. సో ఇప్పటి నుంచో ట్యాంక్ ఎక్కాలనుకుంటున్నాం. అంత ఫ్రీగా ఉంది. ఈ మర్రి చెట్టు ఉంది, ఇక్కడ పక్కనే ట్యాంక్ ఉంది. అటు సైడ్ ప్లేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. సో పైకి ఎక్కుదాం అనిపించింది. మనల్ని అడిగితే ఎక్కుదాం పదా అన్నాడు. సో ఇప్పుడు మేము ఇద్దరం అయితే ఎక్కుతున్నాం. ట్యాంక్ ఎక్కాక పై వ్యూ అయితే చూపిస్తాం మీకు. ఇటుంటే జీవితాంతం. గాయస్ ఇప్పుడే ట్యాంక్ పైకి అయితే వచ్చేసాం. జారిపోతుంది ఇది, ఇట్లా కరువుడు ఉంది, కరువు డిస్ప్లే లాగా ఉంది ఇది, జారిపోతుంది అడికాడ. సో అందుకని నుంచున్నాం. ఐ మీన్ నేను కూర్చున్నా, నాన్నగాడైతే నుంచుండు. ఈ స్టెప్స్ ఇక్కడ బాగానే, ఈ పైకి వచ్చేంత వరకు కిందే మరీ దారుణంగా ఉంది. అవి చూస్తే కింద పడేటట్టుగా కానుతున్నాం. ఇది మరి ఈరోజు వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ అయితే. ఎక్కడికి ఎక్కినాం అది మన సంగతి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే పైనుంచి కిందకైతే వెళ్తున్నాం. పైనుంచి కాళ్ళు అయితే వణుకుతున్నాయి భయం అయితే. ఇది మరి కాదండి, మా రియాక్షన్ ఫేస్ చేసుకుంటారా? బయట కనపడలే, లోపల మా అందరి ఫీలింగ్ అయితే మటుకి దిగేటప్పుడు ఇది కూలిపోద్దా అని అనిపిస్తుంది. ఎందుకంటే పైన చూసాం కదా, అన్నీ ఆడ పెచ్చులు చేసి ఉన్నాయి. కింద తింటే ఏం కళ్ళే తిరుగుతున్నాయి. ఇదిగో స్టెప్స్ చూడండి మాతో పాటు. నాకు తెలిసి ఈ జెయింట్ బిల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు కొండని కట్టిండు. వచ్చినా మా కాళ్ళు స్పీడ్ పెరిగిపోయినాయి ఆటోమేటిక్గా. అమ్మ చేసాం ఇక్కడ దపా వెళ్ళిపోతుంది దిగేసి. ఫ్రెండ్స్ మేము మళ్ళీ బతికాము. పాట ఆడబడినాం. బ్రహ్మాండంగా అయితే సేఫ్గా ఎంజాయ్మెంట్తో భయంతో పైకి వెళ్ళాం. మళ్ళీ అదే ఎంజాయ్మెంట్ భయంతో కిందకు వచ్చాం. మేము ఎక్కింటే ఈడుగా ట్యాంక్ అంటే ఈడు అనుకుంది. ఇది అక్కడికి వెళ్ళి వచ్చాం. మళ్ళీ తడిసిపోయింది తప్ప పైన చల్లగా కాలుతుంది. మాకు భయంతో లోపల నుంచి వచ్చేసింది స్వీట్. అది కాసేపు ఈ మర్రి చెట్టు కింద వీళ్ళు ఎవరు వేశారు. శ్రీ ఊట లక్ష్మయ్య కుమారుడు కీసే ఊట స్వామి గారి జ్ఞాపకార్థంతో బి ప్రతిపాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఏంట్రా లెక్కేస్తున్నావు దేని గురించి? స్పాన్సర్ చేసింది బతుకున్న కదా, సచిన వాళ్ళు స్పాన్సర్ చేశారంట. సో చేసేది ఏం లేదు. ఇది మరి మేము యాక్చువల్లీ ఈ స్టెప్స్ కోసం అని వచ్చాం. అది తప్ప మొత్తం చూస్తున్నాం.
ఇది మరి మార్నింగ్ ఇక మళ్ళీ వ్యాన్లో స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే పెడతా బాయ్. కిలోమీటర్ ఇంకా దగ్గరే. ఎంతసేపు పడుతుంది? 5 minutes 10 minutes. వాళ్ళు 12కి రమ్మన్నారు. సో మాకు ఆనందం తట్టుకోలేక ముందే బయలుదేరైతే వచ్చేసాం బయటికి. సో ఇప్పుడు ఇక్కడ టైం పాస్ చేస్తున్నాం బయట. అట్లా వచ్చారు ఇందాక వచ్చేది అట్లా పడింది కదా. అది షాప్లు కూడా ఏం లేవు, థమ్స్అప్ తాగుదాం అంటే చూస్తాం అలా బయటికి వెళ్ళి. వీళ్ళు ఇంకా కటింగ్ షాప్ నుంచి బయటికి రాలేదు. అభిషేక్ జూమ్ చేస్తా వస్తాడో రావడం మనకి. ఏడు ఆ స్తంభం వెనకండి ఫ్రెండ్స్. ఆ స్తంభం దగ్గర నుంచి ఉన్న మనిషి అభిషేకే. ఇప్పుడే నేను చూసా, జూమ్ చేసేలోపు మరి స్తంభం దగ్గర వచ్చాడు. ఇటు కదిలితే కాదు కాదు అదే బైక్ దగ్గర అండి బయట. అది ప్రసాద్ అనుకుంటా. ఇప్పుడు ఆ మనిషి అయితే కదులుతున్నాడు, ఇప్పుడు తెలిసింది. అదే ఇప్పుడు వెళ్తున్నాడు కదా ఆయన అభిషేక్. అభిషేక్ అభిషేక్ అడవి మంచి తల్లి. కానీ ఇది చిన్నగానే ఉంది మన దానికంటే చిన్నగానే ఉంది. సరే ఫ్రెండ్స్, ఇన్నిసార్లు ఫ్రెండ్స్ అంటే చిరాకు ఉంది. ఉంటా మరి బాయ్ గాయ్స్. ఆ ట్యాంకీ దగ్గర నుంచి మేము బయలుదేరాం. థమ్స్అప్ తాగుతాం షాప్ ఎత్తుకుంటూ వస్తే ఫస్ట్ ఒక తమ్ముడు నడితే స్ట్రైట్కి పోయి రైట్ తిరగాలంట. తిరిగాం ఆ స్ట్రైట్ పోయి రైట్ వచ్చి ఇంకో తమ్ముడు నడితే స్ట్రైట్కి వెళ్ళాలంట. వచ్చాం ఆడ వచ్చి ఇంకా క్రాస్ ఉంది. మళ్ళీ ఇంకొకరిని అడిగాం, వాళ్ళని ఏం మాట్లాడి ఇటు పో అని చూపించారు. అటు వస్తే 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇగో అక్కడ అంకుల్ అని అది షాపు. ఇక్కడ నుంచి అట్టే దగ్గర దాకా ఊరు చూద్దామని ఇటు వస్తుంటే పడింది. ఒక థమ్స్అప్ కాసి ఈ ఊరైతే తిరుగుతున్నాం లేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఇయ్యామన్నాయి ఇక్కడ ఈ ఊర్లో. మనకు అంత ఐడియా లేదు, మనది కాదు కాబట్టి మనకి ఎందుకని. సో మంచి కూలింగ్ ఉందా. సరే మరి మీతో వీడియో తీసుకున్నట్టు తాగలేదు. బాయ్. సంపత్ ఇప్పుడే మీ తమ్ముడైతే కలిసాడు చూడు. బడే ఉంది కదా ఊరంటే. తమ్ముడు ఏం పేరు తమ్ముడు నీ పేరు? పేరు బాబు. సంపత్ మీ కూడా సేమ్. సంపత్ కూడా నీలాగే ఉంటాడు, ఎంత ఉంటాడు ఎంత ఉంటాడే పాపం వారగాడు అంతే. అరే మీ కూడా కలిసి అందుకే వీడియో హాయ్ చెప్పు సంపత్ అన్న. నేను సాధించాను, నేను పొందుకున్నాను అని గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడు అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి.